सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం 20వ పేజీ 9వ మంత్రం. సపర్యగాచ్చుక్రమకాయమవ్రణం అస్నావిరగం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీః పరిభూ స్వయంభూః యాథా తథ్యతోర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః. ఈశావాస్యోపనిషత్ మొదటి 2 మంత్రాలు జ్ఞాన యోగ గురించి, తర్వాత కర్మయోగం గురించి చెప్పబడింది. ఆ మొదటి మంత్రాన్ని ఈ 9వ మంత్రం వరకు విస్తారంగా చెప్పబడింది. మొదటి మంత్రమే 9వ మంత్రం వరకు విస్తారంగా చెప్పబడింది. అంటే 3 నుంచి 9వ మంత్రం వరకు జ్ఞాననిష్ట గురించి చెప్తోంది. బ్రహ్మ విద్య గురించి మాట్లాడింది ఇంతవరకు. ఈ 9వ మంత్రంలో పూర్తి అవుతోందన్నమాట. ఈ 9వ శ్లోకంలో ఆత్మ లక్షణం గురించి చెప్పబడింది. ఏ బ్రహ్మ విద్య ద్వారా అయితే మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటామో ఆత్మ లక్షణం ఏమిటి, ఎలా ఉంటుంది ఆ ఆత్మ అనేటువంటిది ఇక్కడ చెప్పబడింది 8వ శ్లోకంలో. 9వ శ్లోకం నుంచి కర్మనిష్ట గురించి చెప్పబడింది. 8వ శ్లోకం వరకు జ్ఞాననిష్ట గురించి చెప్పబడింది. సహా ఆత్మ అన్నారు. ఇక్కడ సహా అంటే ఆ ఆత్మ, ఏ ఆత్మనైతే తెలుసుకుంటాడో బ్రహ్మ విద్య ద్వారా, ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఆ జ్ఞాని ఆత్మను తెలుసుకున్నాడు కదా, ఆ తెలుసుకున్న ఆత్మ ఎటువంటిది అంటే సహా ఆత్మ పర్యగాత్, అంతటా వ్యాపించి ఉన్నది అని అర్థం. ఈ పుస్తకంలో రాసిన తాత్పర్యం నేను తీసుకోవటం లేదు. నేను శంకరాచార్యులు వారు చెప్పినటువంటి భాష్య తాత్పర్యాన్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఇచ్చిన తాత్పర్యం నేను తీసుకోవడం లేదు. ముందే చెప్పాను, నేను మూలం కోసమే ఈ పుస్తకం చూస్తున్నామని చెప్పాను నేను. పర్యగాత్ అంటే ఇక్కడ చేరుకుంటాడు అని ఇచ్చారు మీకు తాత్పర్యం. కానీ పర్యగాత్ అంటే అంతటా వ్యాపించి ఉండడం అని అర్థం. పర్యగాత్ అంటే అంతటా వ్యాపించి ఉండుట అని అర్థం. ఇది మొదటి లక్షణం. ఆత్మ సర్వవ్యాపి అని అర్థం. పర్యగాత్ అంటే ఏమిటి? ఆత్మ సహా ఆత్మ సర్వవ్యాపి అని అర్థం. 2వ లక్షణం అకాయం, శుక్రం అన్నారు. పర్యగాత్ శుక్రం, పర్యగాత్ శుక్రం అని ఉంది. అక్కడ విభజించినప్పుడు శుక్రం అని తెలుసుకోవాలి. శుక్రం అంటే స్వయం జ్యోతి ప్రకాశం అని అర్థం. శుక్రం అంటే స్వయం జ్యోతి ప్రకాశం. ఇప్పుడు ఈ డెస్క్ ఉంది చూడండి, తనను తానుగా ప్రకాశింపజేసుకోలేదు, మరి దేన్ని ప్రకాశింపచెయ్యదు అది. ఈ డెస్క్ తనను తానుగా ప్రకాశింపజేసుకోలేదు, మరి దేన్ని ప్రకాశింపచెయ్యలేదు. తాను ఉన్నదని తెలియాలంటే లైట్ మీద ఆధారపడి ఉంది ఇది. ఈ డెస్క్ ప్రతి వస్తువు అంతే. ప్రపంచంలో ప్రతి వస్తువు తాను ఉన్నాను అని తెలుసుకోవడానికి ఒక లైట్ మీద ఆధారపడి ఉంది, ఒక ప్రకాశం మీద ఆధారపడి ఉంది. తనను తాను తెలుసుకోలేదు ఒక జడ పదార్థం, మరి దేనిని తెలుసుకోలేదు జడ పదార్థం.
ఆత్మ అలా కాదు, స్వయం జ్యోతి అన్నారు. స్వయం జ్యోతి అంటే తనకు తానుగానే స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది, తనను తానుగానే తెలుసుకుంటుంది, మరి వేరే అవసరం లేకుండా, దేని మీద సహాయపడకుండా అని అర్థం. ఇక్కడ ఇంకా గూఢంగా అర్థం చేసుకోవాలంటే ఆ ఆత్మ ఎవరు? నేనే కాబట్టి, సచ్చిత్ ఆత్మస్వరూపాన్ని నేనే కాబట్టి నన్ను నేను తెలుసుకోవడానికి నాకు ఎవరి అవసరమూ లేదు కదా. వేదాంతం ఇప్పుడు ఈశావాస్య ఉపనిషత్తు స్టూడెంట్లు కదా మనం. ఆత్మ స్వయం ప్రకాశం అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు ఆత్మ లైట్ లాగా ఉంటుంది, జ్యోతి లాగా ఉంటుంది, అందుకని నేను అప్పుడప్పుడు జ్యోతి కనపడుతుంటుందండి నాకని చెప్తూ ఉంటారు చాలామంది. నేను ధ్యానం చేస్తున్నాను, ఎవరో నిన్న కిందటి వారం కూడా ఒక ఆయన చెప్పాడు నాతో, నేను రోజు ధ్యానం చేస్తానండి, నాకు అప్పుడప్పుడు బాగా ప్రకాశం కనపడుతుంది, లైట్ కనపడుతున్నాడు. ఎందుకంటే ఇట్లాంటి పదాలు వాళ్ళు అలాగే తాత్పర్యంగా తీసుకుంటారు వెంటనే. అలా తీసుకోకూడదు. ఇక్కడ స్వయం ప్రకాశం అంటే ఏదో ఆత్మ లైట్ బలువులాగా ఉంటుంది, ప్రకాశంగా ఉంటుందని కాదు. మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆత్మకి జ్యోతి అని ఎందుకు పేరు పెట్టారు, స్వయం ప్రకాశం అని ఎందుకు పేరు పెట్టారంటే, జ్యోతి అని, లైట్ అనేది జ్యోతి, దేని వలన అన్ని వస్తువులు ప్రకాశిస్తాయో, ఏది ఉంటే, ఏ ప్రకాశం ఉంటే వస్తువులు తెలుస్తాయో దానికి జ్యోతి అని పేరు. ఇప్పుడు ఆ లైట్ ఉండడం బట్టి వస్తువులు తెలుస్తున్నాయి కాబట్టి దానికి జ్యోతి అన్నాం. దీపం కానీ జ్యోతి, లైట్ ఏదైనా సరే ప్రకాశం. కానీ ఆ లైట్ తనకు తానుగా ప్రకాశించలేదు కదా, మనం వచ్చి స్విచ్ వేస్తేనే కదా ప్రకాశిస్తుంది, తనకు తానుగా ప్రకాశించదు కదా. అంటే దాని సమక్షంలో అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి దానికి జ్యోతి అన్నాం. అర్థమైంది కదా. అదేవిధంగా ఆత్మ యొక్క సమక్షంలో అన్నీ తెలుస్తాయి కనుక, నా సమక్షంలో అన్నీ తెలుస్తున్నాయి కనుక నేను ఆత్మస్వరూపాన్ని గనక నేను స్వయం ప్రకాశం అని అర్థం. ఇప్పుడు నేను అని చెప్పినప్పుడు మీరేం తీసుకోవాలి? శరీరమా, స్థూల శరీరమా, సూక్ష్మ శరీరమా, కారణ శరీరమా? మూడు కాదు, మనస్సు కాదు, శరీరము కాదు. నేను స్వయం ప్రకాశం అన్నప్పుడు ఆత్మ అని అర్థం. సచ్చిత్ ఆనంద స్వరూప ఆత్మ నేను. ఈ శరీరం నాది కాని నేను కాదు. ఇవన్నీ గుర్తుకు రావాలి మీకు వెంటనే. నేను అని చెప్పగానే స్వయం ప్రకాశం అనగానే మనం శరీరాన్ని తీసుకోకూడదు, వాచ్యార్థం తీసుకోకూడదు, లక్ష్యార్థం తీసుకోవాలి. వాచ్యార్థం తీసుకోకుండా లక్ష్యార్థం తీసుకోవాలి. ప్రతిబింబ చైతన్యంతో కూడినటువంటి ఈ శరీరం కాదు, ప్రతిబింబ చైతన్యము కాదు, బింబ చైతన్యమైన నేను అని అర్థం. శుక్రం అన్నారు. ఇప్పుడు ఆత్మ లక్షణాలన్నీ మన లక్షణాలా కాదా? ఆత్మ అన్ని లక్షణాలు ఉంటే మనకేమిటండి ప్రయోజనం? ఆత్మ అంతటా వ్యాపించి ఉందంటే మనకేంటి ప్రయోజనం? ఆ ఆత్మ నేనే కనుక నేను అంతటా వ్యాపించి ఉన్నాను. ఇప్పుడు నేను అంటే వాచ్యార్థం నేను కాదు, లక్ష్యార్థం నేను అంతటా వ్యాపించి ఉన్నాను. శరీర దృష్ట్యా అంతటా వ్యాపించకపోయినప్పటికీ ఆత్మదృష్ట్యా అంతటా వ్యాపించి ఉన్నాను. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ నావిగా చూసుకుంటూ వినాలి వినేటప్పుడు. అందుకని ఇంత ఉపన్యాసం చెప్తున్నాను నేను. ఎప్పుడైతే మన ఆత్మ లక్షణాలు వింటున్నామో ఈ లక్షణాలన్నీ నాకే చెప్తున్నది ఉపనిషత్తు అని వినాలి కదా. లేకపోతే ఏదో ఆత్మ శుభ్రం, ఆత్మ శుక్రం, ఆత్మ సర్వవ్యాపి అంటే అలా వినకూడదు. చాలామంది అలాగే వింటారు. అందుకని టీచర్ అక్కడికక్కడే చెప్పాలన్నమాట, అలా వినకండి, మీరే ఆత్మస్వరూపం అనుకుంటూ వినండి అన్నారు. అప్పుడే మోక్షం వచ్చేది. టీచర్ చెప్పినాను వినరు, చెప్పకపోతే ఇంక అసలు వింటారా జనం? టీచర్ చెప్తేనే జ్ఞాపకం రావడం లేదు, చెప్పకపోతే ఇంకేం జ్ఞాపకం వస్తుంది? కనుక సహా ఆత్మ అంటే నేను ఆత్మస్వరూపాన్ని, అంతటా వ్యాపించి ఉన్నాను, స్వయం ప్రకాశం నేను, నాకు మరణం లేదు. తర్వాత మూడవ లక్షణం అవ్రణం, అకాయం. మూడవ లక్షణం అకాయం అంటే నాకు స్థూల శరీరము లేదు, ఈ స్థూల శరీరం నేను కాదు, నేను స్థూల శరీర రహితుణ్ణి. అవ్రణం
అవ్రణం అంటే ఎటువంటి గాయాలు లేనటువంటి వాడిని. శరీరంలో ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రాబ్లం. గాయాలన్నీ స్థూల శరీరానికే, సూక్ష్మ శరీరానికే, ఆత్మకే. స్థూల సూక్ష్మ శరీరాలకి, మనసుకు కూడా గాయం ఏర్పడుతుందిలేండి, కనపడని గాయం, మానసిక గాయం అంటారు చూసారా. అందుకని నేనైనా ఆత్మకు గాయాలే లేవు, అవ్రణం అన్నారు. మనం తెలుగులో కూడా వ్రణం అని అంటాం కదా గాయాన్ని, అవ్రణం. ఇది 4వ లక్షణం. తర్వాత అస్నావిరగం అంటే రక్తనాళాలు లేనటువంటి అని అర్థం. నాకు రక్తనాళాలు లేవు అన్నారు. ఆ ఆత్మకి రక్తనాళాలు లేవు అంటే నేను ఆత్మని కనుక నాకు కూడా రక్తనాళాలు లేవు అని అర్థం. మరి ఎవరికండి రక్తనాళాలు ఉన్నాయన్నారు? నా శరీరానికి ఉన్నాయి అన్నారు. తర్వాత శుద్ధం అన్నారు. శుద్ధం అంటే శుద్ధం, మలినం లేనటువంటి అని అర్థం. శరీరానికి మలినం ఉంది కదా, మనస్సుకు రాగద్వేషాలు మలినం ఉంది కదా, కానీ ఆత్మకి మలినం లేదు, మలినం అంటదు. మరి శరీరంలో ఉంటే ఆత్మకు మలినం అంటదా అన్నారు. శరీరంలో ఉన్నా కూడా మలినం అంటదు, అంటడానికి వీల్లేదు. మీరు స్క్రీన్ చూసేటప్పుడు వర్షం పడుతుందనుకోండి సినిమాలో, ఆ స్క్రీన్ తడిసిపోతుందా? స్క్రీన్ తడవదు కదా. నిప్పు కనపడుతుంది స్క్రీన్లో, సినిమాలో, అదేమన్నా కాలుతుందా స్క్రీను? కాలదు. నిద్రలో మీరు కలగనేటప్పుడు వర్షం వచ్చింది, వర్షంలో తడిసిపోయినారు, నిజంగా తడిసిపోతారా? మీ మంచం అంతా తడుస్తుంది మీరు పడుకున్న చోట, మనం తడవలేదు కదా. మరి నిద్రలో చూసాం కదా కలలో, అంటే అది వేరు ఇది వేరు. అదేవిధంగా ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మ ఎటువంటి మలినం అంటదు. శుద్ధం అపాప విద్ధం, పుణ్యపాపాల చేత బాధింపబడనటువంటిది అని అర్థం. ఈ శరీరమే పుణ్యపాపాల చేత బాధింపబడుతుంది, సుఖ దుఃఖాల చేత. పుణ్యపాప కర్మలు సుఖ దుఃఖ రూపంలో ఈ శరీరాన్ని బాధ పెడతాయి, కానీ ఆత్మని బాధ పెట్టలేవు. పుణ్యపాపముల చేత బాధింపబడనటువంటిది ఈ ఆత్మ. అంటే అప్పుడు నాకు పుణ్యపాపాలు లేవనే కదా అర్థం. శరీరానికి ఉన్నాయి పుణ్యపాపాలు. క్లాసులో కూర్చున్నంతసేపు కనీసం 6:30 నుంచి 7:30 దాకా నేను ఆత్మ ఆత్మ అనుకోండి. చెప్పులతోనే వదిలిపెట్టి రావాలి. అహంకారం నేను అక్కడ వదిలిపెట్టేసి నేను ఆత్మనిగా కూర్చొని శరీరం ద్వారా వింటున్నాను అంతే. అది అట్లా వినకపోతే జన్మ జన్మలకి కూడా మోక్షం రాదు. ఎన్ని ఈశావాస్యాలు 10 సార్లు చదివినా కూడా మనం అట్లాగే ఉంటాం. అందుకని మన అహంకారాన్ని ఎక్కడ పెట్టొచ్చాం? ఇప్పుడు చెప్పుల దగ్గర పెట్టొచ్చేసాం. ఇప్పుడు ఆత్మస్వరూపంగా కూర్చున్నాం మనం. తర్వాత కవిహి అన్నారు. ఆత్మ కవిహి అన్నారు. కవి అంటే సర్వజ్ఞ అని అర్థం. అన్నీ తెలిసినవాడు ఆత్మ. అన్నీ తెలుసా తెలియదా మనకు? అది మాత్రం ఒప్పుకోనండి అన్నాడు. మళ్ళీ అహంకారానికి వచ్చినట్లే అట్లా చెప్తే. నాకు అన్నీ తెలుసు అంటే అన్ని శరీరాల్లో ఉంటూ నేను అన్నీ తెలుసుకుంటున్నాను. అందరికీ తెలిసినవి నాకు తెలిసినట్టే కదా. ఆత్మగా నేను అన్ని ఈ శరీరంలో ఉంటూ కొన్ని తెలుసుకున్నాను, ఆ శరీరంలో ఆత్మగా ఉండి కొన్ని తెలుసుకున్నాను, అన్ని శరీరాల్లో ఆత్మగా ఉండి అన్నీ తెలుసుకుంటున్నాను. కనుక ఒక్కొక్క వ్యక్తికి కొన్ని తెలుసు కదా. ఈ శరీరంలో ఉండి అన్నీ తెలుసుకోకపోయినప్పటికీ కూడా డాన్సర్ శరీరంలో ఉండి ఆత్మగా డాన్స్ తెలుసు, మ్యూజిషియన్ శరీరంలో ఉండి సంగీతము తెలుసు, ఇంజనీర్ శరీరంలో ఉంటే ఇంజనీరింగ్ నాలెడ్జి వస్తుంది. అందరి శరీరాల్లో ఉన్నాను కాబట్టి అందరి జ్ఞానం నా జ్ఞానమే. అప్పుడు నేను సర్వజ్ఞుడినే కాదా? ఆత్మదృష్ట్యా నేను సర్వజ్ఞుడిని అన్నారు. చూసారా? ఆత్మగా అనుకుంటే సర్వజ్ఞులం, శరీరంగా భావిస్తే అల్పజ్ఞులం. కనుక ఆత్మగా ఉండాలనుకుంటారా శరీరంగా ఉండాలనుకుంటారా? ఆత్మగా ఉంటేనే బెస్ట్. ఆత్మగా ఉన్నప్పుడు నాకు తెలియదే అని బాధ లేదు. ఆ విభూతి నా విభూతియే, ఆ వ్యక్తిలో ఉన్న గొప్పతనం నా గొప్పతనమే కదా. అలా చూసుకోవచ్చు.
అందుకని కవిహి అన్నాం. మనీషి అన్నారు. అన్ని ఇంద్రియాలను నిగ్రహించగలిగినటువంటిది అని అర్థం. అన్ని ఇంద్రియాలు నియంత్రించబడినటువంటి ఏ మనీషి అంటే ఆత్మ జ్ఞానస్వరూపం కనుక మనీషా జ్ఞానం అని అర్థం. జ్ఞానం స్వరూపం, ఆత్మ జ్ఞానస్వరూపం. ఆ వ్యక్తికి కనుక జ్ఞానం ఉంటే ఆ వ్యక్తి పేరేమిటి? మనీషి అని అర్థం. మనిషి కాదు. జ్ఞానం లేకపోతే మనిషి, జ్ఞానం ఉంటే మనీషి. మనీష అంటే జ్ఞానం. ఆత్మస్వరూపం జ్ఞానస్వరూపం కనుక తాను ఆత్మనని తెలుసుకుంటే తాను కూడా జ్ఞానస్వరూపంగానే ఉంటాడు కనుక ఈ ఆత్మకి మనీషి అని పేరు. మనీషి. పరిభూహు. పరిభూహు అంటే అన్ని ద్వంద్వములకు అతీతంగా ఉండుట. రాగద్వేషాలు, సుఖదుఖాలు, జయాపజయాలు, శీత ఉష్ణాలు, ఎటువంటి ద్వంద్వాలు లేవు అందులో, ఆత్మలో. అదే శరీరం మనసులో ఉన్నాయి. చూశారా? శరీరంలో మనసులో ఉన్నాయి ఇవన్నీ బాధలు, సుఖ దుఃఖాలు, జయాపజయాలు, ఆరోగ్యం అనారోగ్యం రెండు ఉన్నాయి కదా శరీరానికి. జనన మరణాలు ఉన్నాయి కదా, ద్వంద్వాలు ఉన్నాయి కదా. మనసుకు రాగద్వేషాలు ఉన్నాయి, కామక్రోధాలు ఉన్నాయి, జయాపజయాలు, శీత ఉష్ణాలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆకలి దప్పికలు ప్రాణమయకోశంలో. ఈ ద్వంద్వాలన్నీ ఏమీ లేవు ఆత్మలో. కనుక నేను ద్వంద్వాతీతుణ్ణి అన్నారు. పరిభూహు అంటే అన్ని రకములైనటువంటి ద్వంద్వములకు అతీతుడను అని అర్థం. తర్వాత స్వయంభూహు, ఎవరి మీద ఆధారపడకుండానే నాకు నేనుగానే ఉన్నాను అన్నారు. స్వయంభూ లింగం అంటారు చూసారా? ఎక్కడికి వెళ్ళినా సరే ఇది స్వయంభూలింగం అండి అంటాడు. ప్రతి లింగం స్వయంభూలింగమేట. అయి ఉండొచ్చేమో స్వయంభూలింగం. అసలు స్వయంభూ ఎవరు అంటే ఆత్మ. అంటే తనకు తానుగానే తయారైనదే కానీ ఎవరి చేత తయారైనది కాదు అన్నది. తనకు తానుగానే ఉన్నది కానీ ఎవరి చేత తయారు చేయబడినది, పుట్టించబడినది, సృష్టించబడినటువంటిది కాదు అన్నది. ఇప్పుడు ఈ శరీరాన్ని అమ్మా నాన్న పుట్టించారు. ఆత్మ నిన్నెవరు పుట్టించారు? ఎవరు పుట్టించలేదు. ఎందుకని? నాకు పుట్టుక లేదు కనుక కదా. నేను స్వయంగానే ఉన్నాను, నాకు పుట్టుక లేదు. పుట్టుక ఉంటే ఏమవుతుంది? మరణం ఉంటుంది. ఇప్పుడు నాకు పుట్టుక లేదు అన్నప్పుడు నేను శరీరాన్నే ఆత్మనే. శరీరం అంటే ఇంకంతే. నీకు పుట్టుక లేదా? డేట్ ఆఫ్ బర్త్ తెలుసు నీకు, కనుక నాకు పుట్టుక లేదు అంటే ఆత్మ అని అర్థం. స్వయంభూ. స్వయం భవతి ఇది స్వయంభూ. తర్వాత యాథా తథ్యతో అర్థాన్ వ్యదధాతి శాశ్వతిభ్యః. ఈ ఆత్మ ఏం చేస్తుందట? ఈ సంవత్సరాలు ఉన్నాయి చూసారా? సమాభ్య అంటే సంవత్సరాలు, శాశ్వతిభ్య అంటే శాశ్వతమైనటువంటి సంవత్సరాలని సృష్టించి వారి వారి కర్మలకు తగినట్లుగా ఆ ప్రజాపతులకి వారి కర్తవ్యాలను ఇచ్చి ఆ కర్తవ్యం ద్వారా ఆ జీవుల యొక్క వారి వారి కర్మానుసారం వారికి విధులను ఇవ్వబడింది. వారి వారి కర్మానుసారం వారి వారికి ఏమేం చెయ్యాలి? అర్థాన్ అంటే సంవత్సరాలు అని అర్థం. ఇక్కడ అర్థాన్ అంటే రెండు అర్థాలు తీసుకోవచ్చు. కర్తవ్యం అని అర్థం. అర్థాన్ అంటే కర్తవ్యములను అని అర్థం. సమాభ్య అంటే ప్రజాపతి అనే అర్థం, లేకపోతే సంవత్సరం అనే అర్థం. ప్రశ్నోపనిషత్తులో సంవత్సరం అని చెప్పబడింది. ఇక్కడ ప్రజాపతి అని కూడా తీసుకోవచ్చు. ప్రజాపతి ఏం చేస్తాడు? ఈ యొక్క సంవత్సరాలను సృష్టించి కాలం, గడియ, విధి, నక్షత్రం, తిథి ఇవన్నీ కాలం తెలుస్తాయి కదా, సంవత్సరాలు తెలుస్తాయి. ఇప్పుడు ఈ పనులు చేయాలి నియమించబడింది అందరికీ.
భీషాస్మాద్వాతః పవతే, గాలి వాయుదేవుడు గాలి వీచాలి, వరుణుడు జలాన్ని వర్షాన్ని కురిపించాలి, భూమి ఏం చేయాలి, ఔషధాలని ఉత్పత్తి చేయాలి, సూర్యుడు ఏం చేయాలి, ప్రకాశించాలి, చంద్రుడు ఏం చేయాలి, ప్రకాశించాలి. ఇట్లా ఒక్కొక్క పంచభూతం తన తన పనులు చేస్తూ ఉండాలి. మన ఇంద్రియాలు కూడా అవి వాటి వాటి పనులు చేస్తూ ఉండాలి. ఇది శాశ్వతంగా ఎప్పుడు మారకుండానే ఉంటూనే ఉన్నాయి. చూడండి ఈ యొక్క డ్యూటీలు మనవి. ఏ వ్యక్తి కూడా తన యొక్క కర్తవ్యాన్ని నుంచి మార్చడానికి వీల్లేదు. తనకు ఇచ్చినటువంటి ఆ కర్మలను చెయ్యాల్సిందే అన్నాడు. వ్యధధాతి అంటే నియమించాడు అని అర్థం. ప్రజాపతి, ఈ ఆత్మ ప్రజాపతికి తన యొక్క విధినిచ్చి ఆ విధి ప్రకారం సంవత్సరాలు ఇవన్నీ తయారు చేసి వాటి ప్రకారం అందరూ వారి వారి పనులు చేసేటట్టుగా నియమించాడు. నీళ్లు క్రిందకి పారటం, నీళ్లు పైకి వెళ్ళడం ఏమిటి, కిందికి నీళ్లు ప్రవహిస్తాయి ఏమిటంటే, ప్రవహించడం అనేది నీటి యొక్క కర్తవ్యం. గాలి ఎప్పుడు కదలకుండా ఒక చోట ఉన్నదనుకోండి, ఏమవుతుంది? గాలి కదలాలి. యమధర్మరాజు కాసేపు నిద్రపోయినాడు అనుకోండి, ఏమవుతుంది? ఎవరికి మరణమే ఉండదు. అందుకని ఆయన పని ఆయన చేస్తూ ఉండాలి. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉండాలి. వారి వారి కర్తవ్యాలని చేస్తూ ఉండేటట్లుగా ఆత్మ నియమించింది అన్నారు. అందుకే కఠోపనిషత్తులో విన్నాం. ఏమిటది? భీషాస్మాద్వా, తైత్రీయోపనిషత్తులో కూడా వస్తుంది. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య. సూర్యుడు భయపడుతూ ఆత్మకి భయపడి ఉదయిస్తుంటాడట. అగ్నిదేవుడు కూడా తన ఉష్ణాన్ని వదులుకోకుండా అన్ని భస్మం చేస్తూ ఉంటాడు ఆత్మకి భయపడి అన్నారు. మృత్యుర్ధావతి పంచమహ అన్నాడు. దిస్ మృత్యుదేవత పరిగెడుతూ ఉంటుంది ఎప్పుడు, బిజీట. యమధర్మరాజు బిజీ. ఐ డోంట్ వాంట్ టు కిల్ ఎనీబడి టుడే అని అనుకోండి. ఎవరిని చంపడం ఇష్టం లేదు నాకంటే ఆత్మకి భయపడి తన పని తను చేస్తాడట. ఇవన్నీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే, అర్థాన్ వ్యదధాతి శాశ్వతీభ్య సమాభ్య. ఈ సంవత్సరాలను సృష్టించి వారి వారి పనులను, ఆ ఋతువులు చూడండి. ఇప్పుడు ఏం ఋతువు వస్తున్నది, ఏం ఋతువు రాబోతున్నది అది తెలుసా అసలు? వసంత ఋతువు రాబోతోంది. ఉగాది వస్తుంది కదా. ఉగాది వస్తున్నదంటే ఏమొస్తుంది? వసంత ఋతువు వస్తున్నదని అర్థం. చూడండి, ఆ ఆకులన్నీ రాలిపోతున్నాయి. రాలిపోయి నూతనమైనటువంటి ఆకులు, పత్రాలు వస్తున్నాయి. ఆ టైం వచ్చేటప్పటికి వాటి పనులు చేస్తాయి. ఎవరు చెప్తున్నారు వాటికి చెప్పండి? ఈ సంవత్సరం నేను ఆకులు రాల్చనంటుందే అది అన్నదా? వర్షం వచ్చే టైంకి వర్షాకాలం అనేటప్పుడు వర్షాకాలం, ఎండాకాలం వచ్చేటప్పటికి సూర్యుడు ఎంత జాజ్వల్యమానంగా ఉష్ణతతో ఆయన ఈ యొక్క ప్రచండముడిగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా ఆలోచించామా? మామిడికాయల సీజన్ వచ్చేటప్పటికి మామిడి పూలు, మామిడి పిందెలు, మామిడికాయలు, మామిడి ఫలాలు వస్తున్నాయి. ఆ సీజన్లకు ఆ పండు, ఆ సీజన్లకు ఆ పుష్పాలు, ఆ ఋతువులకి తగినట్లుగా వాతావరణం మార్పు, ఇవన్నీ మీరు చేస్తున్నారా, నేను చేస్తున్నానా? శరీరం చేస్తున్నదా? ఎవరు చేశారు ఇవన్నీ అంటే ఆత్మ. ఋతువులు, సంవత్సరాలు, నెలలు, వారాలు, తిథులు, నక్షత్రాలు, రోజులు, గడియలు, నిమిషాలు, సెకండ్లు, ఇవన్నీ ఆత్మ చేతనే సృష్టింపబడినయి అని అర్థం. అది దాని యొక్క అర్థం అన్నారు. ఇంతటితో ఆత్మ లక్షణం అయిపోయింది. ఇప్పుడు ఇందులో అన్ని నపుంసకలింగంలో ఉన్నాయి. శుక్రం, అకాయం, అవ్రణం, అస్నావిరగం, శుద్ధం, అపాపవిద్ధం అన్నారు. ఇవన్నీ ఆత్మ లక్షణాలు చెప్పబడినాయి. అది పుంలింగంగా తీసుకోవాలి. జ్ఞాని, జ్ఞానికి వచ్చిందనుకోండి. ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొంది ఆత్మగా తెలుసుకుంటే ఏం చెప్పాలి? పుంలింగంలో చెప్పాలి. శుక్రః, శుక్రః, శుద్ధః, అకాయః, అవ్రణః చెప్పాలి. కవిః, మనీషి, పరిభూః, ఇవన్నీ కూడా పుంలింగంలో ఉన్నాయి. మొదటి లైన్లో మాత్రం నపుంసకలింగంలో ఉన్నాయి. అవన్నీ మార్చుకోవచ్చు మనం. ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ మంత్రంలో కొన్నేమో సగుణంగా చెప్పబడినాయి, కొన్నేమో నిర్గుణంగా చెప్పబడినాయి. మీరు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం గమనిస్తే
ఏ నామం గమనించినా కూడా, ఏ స్తోత్రం గమనించినా కూడా అందులో సగుణం ఉంటుంది, నిర్గుణము ఉంటుంది. గుణాలతో కూడినటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి, గుణాలు లేకుండా ఉన్నటువంటి నిర్గుణ స్వరూపంగా కొన్ని ఉంటాయి. అదేవిధంగా ఈ మంత్రంలో సగుణంతో ఉన్నవేమిటి అంటే కవిహి మనీషి, జ్ఞానం అస్య అస్తి ఇది మనీషి అన్నారు. సర్వజ్ఞుడు, కవి, మనీషి అనేటువంటివేమో సగుణం. నిర్గుణం ఏమిటి అంటే అకాయం, అవ్రణం, అస్నావిరగం, ఇవన్నీ కూడా నిర్గుణం. శుద్ధం, శుక్రం అన్నీ కూడా నిర్గుణం గురించి చెప్తున్నాయి. కనుక నిర్గుణ ఆత్మ సగుణంగా కనపడుతుంది, సగుణ ఆత్మ నిర్గుణంగానూ ఉంటుంది అన్నారు. నిజంగా సగుణం అయిందా? కాలేదు, అలా కనపడుతుంది అన్నారు. అలా కనపడుతుంది, అనిపిస్తుంది అని అర్థం. ఇంతటితో ఈ మంత్రం అయిపోయింది. జ్ఞాననిష్ట ఉత్తమ శిష్యుడికి చెప్పవలసినటువంటి బోధ అయిపోయింది. ఇంతటితో ఉత్తమ శిష్యుడికి చెప్పవలసినటువంటి బోధ అయిపోయింది. ఉత్తమ శిష్యుడు బోధ అంటే ఏమిటి అర్థం? ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలిగారో వారందరికీ ఈ విషయం. లేదండి మాకు ఇంకా అనుమానంగానే ఉంది, నాకేం ఆత్మ శుక్రం శుద్ధం శుభ్రం అనిపించడం లేదు అని కనుక అనుమానం ఉంటే పర్వాలేదు, ఇంకాస్త కర్మ ఉపాసన చెయ్యి, కొద్ది రోజులకు నీకు కూడా వస్తుంది ఆ జ్ఞానం. మంద మధ్యమ అధికారుల కోసం 9వ మంత్రం నుంచి 18వ మంత్రం వరకు మంద మధ్యమ అధికారుల కోసం మంత్రం చదువుతాం. మంత్ర 9, 24వ పేజీ, 9వ మంత్రం. అంధం తమః ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయ ఇవ తే తమః యౌ విద్యాయాగుం రతాః. ప్రతి మనిషి పుట్టేటప్పుడే 3 రుణాలతో పుడతాడు. 3 రుణాలు. ఏమిటి ఆ రుణాలు అంటే శాస్త్రంలో చెప్పబడింది. దేవరుణం, పితృరుణం, ఋషి రుణం. 3 రుణాలు ఉన్నాయి మనిషికి. రుణాన్ అపాకృత్య మోక్షో మే నివేశయేత్ అని చెప్పింది వేదం. ఈ 3 రుణాల నుంచి బయట పెడితేనే, రుణం కాదండి రుణం, అచ్చు రాయాలి, రుణం, హల్లు రాయకూడదు. ఋషికి కూడా హల్లు రాస్తారు వాళ్ళు పేపర్లోనే. ఋషి అని చెప్పి రాసి ఉకారం ఇస్తారు, అది తప్పు. తెలుగు భాష మర్చిపోతున్నారు, పేపర్ వాళ్ళే మర్చిపోతున్నారు. ఇంకేంటి అక్షరాలే తీసేశారో మర్చిపోయినారో తెలియదు, తీయకూడదు అట్లా. ఋషతి జానాతి ఇది ఋషి అన్నారు. రు అంటాం, రు అనకూడదు. మనం తెలుగు వాళ్ళం రు అని చెప్తాం, రు కాదు అది, రు అంటాం దాన్ని, ఋషి అన్నారు. ఎందుకు చెప్పానంటే ఋషి రుణం అన్నారు, దేవరుణం అన్నారు. మొదటిది మనందరం దేవతలకు బాకీ పడి ఉన్నా అంట. ఆ దేవరుణం తీర్చుకోకుండా మోక్షం రాదు. 2 పితృరుణం. మన తాతలు ముత్తాతలు ఉన్నారు కదా, ఎక్కడున్నారండి అని అడక్కండి. వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ ఉండం కదా. అందుకే వాళ్ళని ఇంగ్లీష్లో యాన్సిస్టర్స్ అంటారు. యాన్సిస్టర్స్ అంటే ఎవరు? మన అమ్మ నాన్నకి అమ్మ నాన్న, వాళ్ళ మన తాతలకి తాతలు ముత్తాతలు, ఇలా 8 జనరేషన్స్ అట్లా వెనక్కి పెడుతూ చూసుకోండి. వాళ్ళందరూ పితృలు అని అంటారు. వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాం. మనం ఎందుకండి రుణపడి ఉండడం అంటే అదంతే. ఎందుకంటే మన అమ్మా నాన్నల వల్ల మనం పుట్టాం, తల్లిదండ్రులకి మనం రుణం ఉన్నాం. వాళ్ళు మనకు జన్మ ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళ అప్పు అనమాట. రుణం అంటే ఏమిటి? అప్పు. వాళ్ళకి మనం చేయవలసిన సేవ కనుక చేయకపోతే వాళ్ళకి రుణం మనం తీర్చుకోలేము అంటాను. చూశారా?
తల్లిదండ్రులకే కాదు, తాత ముత్తాతలకి, ఇంకా వారి వారి తండ్రులకి. అందుకనే శ్రాద్ధ కర్మ మనం చేసేటప్పుడు ఇళ్లల్లో అది తాత ముత్తాతలకే కాదు, ఆ జనరేషన్స్ అన్నిటికీ, ఆ పరంపర అన్నిటికి వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. 7 తరాలకు వెళుతుందట ఒక పిండం పెడితే, 7 తరాలకి. అందుకని అది చెయ్యడం ఎంతో ముఖ్యమని చెప్పి చెప్తుంది శాస్త్రం. సరే, అది అలా ఉంచండి. ఇప్పుడు ఋషి రుణం, దేవరుణం. ఋషి రుణం అంటే మనకు ఋషులు, పితృరుణం చెప్పాను, దేవరుణం చెప్పాను. ఋషి రుణం అంటే ఇప్పుడు మనం చదివే శాస్త్రం, మనం చదివేటటువంటి ఏ శాస్త్రాలైనా కానీ, ఏ గ్రంథాలైనా కానీ, విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఋషుల నుంచి వచ్చినాయి. వేద మంత్రాలన్నీ కూడా ఋషుల నుంచి వచ్చినాయి. ఆ ఋషులు ఏం చేశారు? ఆకాశంలో ఉన్న వేద శబ్దాలను విని, ఆ విన్న శబ్దాలని వారి శిష్యులకి బోధించారు. బోధించడం వల్లనే ఈరోజు మనం కూర్చొని ఈశావాస్యం చదువుతున్నాం. వారు గనక వేద మంత్రాలు వినకపోతే, ఆ శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి ఈశావాస్యోపనిషత్తు మంత్రాలు వినకపోతే మనకెక్కడి నుంచి వస్తుందండి ఇది? కనుక ఈరోజు నేను ఈశావాస్యం చదువుతున్నాను అంటే ఆ ఋషులు పెట్టినటువంటి భిక్ష ఇది. కైవల్యోపనిషత్తైనా, కఠోపనిషత్తైనా, కేనోపనిషత్తైనా, ముండకోపనిషత్తైనా, భగవద్గీత అయినా, ఇతిహాసాలైనా, పురాణాలైనా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి? కనుక మనందరం వాళ్ళకి బాకీ పడి ఉన్నాం అంటారు, చూసారా? రుణపడి ఉన్నాం, బాకీ పడి ఉన్నాం అన్నారు. రుణం తీర్చుకోకపోతే ఏమవుతుందంటే కృతజ్ఞులం అవుతాం. కృతజ్ఞత తీర్చుకోవాలి అంటే వారికి ఏ రూపంలో మనం ఇవ్వాలని చెప్పి శాస్త్రం ఏం చెప్పింది, ఈ రూపంలో నువ్వు వాళ్ళకి ఇవ్వాలి అని. అలా ఇవ్వకపోతే నీకు మోక్షం రాదు అన్నారు. కనుక మోక్షం రావాలంటే ఏం చేయాలి? 3 రుణాల నుంచి బయటపడాలి. దేవరుణం నుంచి బయటపడాలంటే యజ్ఞ యాగాదులు చెయ్యాలి, దైవ పూజ చెయ్యాలి. దేవరుణం నుంచి బయటపడాలంటే అగ్నయే స్వాహ, వరుణాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ, యజ్ఞయాగాదులు చెయ్యాలి. చేస్తే మనం ఇచ్చేటువంటిది ఆ దేవతలకు వెళ్ళి వాళ్ళు ఆనందిస్తారు, మనల్ని రుణ విముక్తుల్ని చేస్తారు వాళ్ళు దేవతలు. యజ్ఞయాగాదులు చేయకపోతే కనీసం ఏమండి ఇప్పుడు మేము ఎక్కడ చేస్తామండి, యజ్ఞాలు లేవు, యాగాలు లేవు అంటే కనీసం పంచమహాయజ్ఞాలు చెయ్యి. ప్రతిరోజు దైవ పూజ చెయ్యి, దీపారాధన చెయ్యి, అర్చన చెయ్యి. 108 నామాలు చదవలేవా? అర్చన చెయ్యి. దైవ పూజ అన్నారు దాన్ని. రెండవ పూజ ఏమిటి? దైవయజ్ఞం, మనుష్య యజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం. అది చూడండి, అందులోనే పితృయజ్ఞం, ఋషి యజ్ఞం ఉన్నాయి. యజ్ఞం అంటే శ్రాద్ధకర్మ చేయడం. ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు కనుక మరణిస్తే వాళ్ళకి శ్రాద్ధకర్మ చేయడం, పితృవులకి అందరికీ కూడా. అందుకే రోజు కాస్త అన్నం కాకికి పెడతాం, అది భూత యజ్ఞం. చీమలకి, పక్షులకి, ఆవుకి, ఇంట్లో కూడా పిల్లి, కుక్క ఇవన్నీ ఉంటాయి చూసారు, ఇవన్నీ కామసి భూత యజ్ఞం కిందకి వస్తాయి. అందుకని ముగ్గు వేసేది కూడా శనగ బియ్య పిండితో వేస్తారు. దేనికంటే ఆ చీమలు తింటాయి వచ్చి, భూత యజ్ఞం. కనుక పంచమహాయజ్ఞాలు చేస్తే యజ్ఞం చేసినట్టే, దేవరుణం తీరినట్లే. తర్వాత పితృయజ్ఞం ఎలా పోతుంది అంటే శ్రాద్ధ కర్మల ద్వారా పోతుంది. పితృలకి పితృయజ్ఞం చెయ్యాలి అంటే, పితృరుణం పోవాలంటే పుత్రుణ్ణి కనాలట, పుత్రుడు కావాలిట. శ్రాద్ధ కర్మలని కాదు, పితృరుణం పోవాలంటే పుత్రుణ్ణి పొందాలి. ఒక పుత్రుడు ఉంటే పితృరుణం పోతుంది. ఎందుకని? పుత్రుడు ఉంటేనే కదా నెక్స్ట్ శ్రాద్ధ కర్మ వాడే కదా చేసేది. అందుకని ఆ పితృ రుణాలకి నేను పోయినా కూడా నా పిల్లవాడు చేస్తాడులే అని చెప్పి ఆ పితృ రుణాన్ని పోతుందని చెప్పి పుత్రుడు కావాలని కోరుకుంటారు. అందుకే అబ్బాయి కావాలని కోరుకుండేది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అబ్బాయి కావాలని కోరుకుంటారు? సరే, ఇంకో రుణం ఏమిటి? ఋషి రుణం. ఋషి రుణం ఎట్లా పోతుందంటే స్వాధ్యాయం వల్ల, వేద అధ్యయనం చేస్తే
ఋషి రుణం పోతుంది. వాళ్ళు చెప్పిన మంత్రాలు మనం చదువుకొని కంఠాపాఠం చేసి తర్వాత వాళ్ళకి మనం చెప్పాలి. నెక్స్ట్ జనరేషన్స్కి ఎవరు చెప్పలేదనుకోండి, ఇప్పుడు నేనే చెప్పలేదనుకోండి, ఇప్పుడు మీకు ఏం తెలుస్తాయి? ఉపనిషత్తులు ఉన్నాయని, మంత్రాలు ఉన్నాయని ఎలా తెలుస్తాయి? ఎవరైనా చెప్తేనే కదా తెలుస్తుంది. కనుక ఋషి రుణం అనేటువంటి స్వాధ్యాయం అన్నారు. స్వాధ్యాయం అంటే తన ఏ యొక్క వేదానికి మనం సంబంధించి ఉన్నామో ఆ వేదానికి సంబంధించి మనం చదవాలి. ఇప్పుడు మనకే తెలియదు మనం ఏ వేదానికి సంబంధించిన వాళ్ళని. ఋగ్వేదాధ్యాయ, యజుర్వేదాధ్యాయ మనకే తెలియదు. ఏం చదువుతాం? అది కనీసం భగవద్గీత అన్న చదవరా? శతరుద్రియం చదువు, లలిత సహస్రనామం చదువు, విష్ణు సహస్రనామం చదువు కనీసం అన్నాం. అలా ఋషి రుణం పోతుంది. సరే, ఇప్పుడు ఈ విషయం ఎందుకు వచ్చింది? అసలు విషయం 3 రుణాలు పోతే కానీ పాపం పోదు కదా. రుణాలు పోతే కానీ మనిషికి మోక్షం రాదు. కనుక వ్యక్తి ఏం చేస్తాడు? ఇప్పుడు పితృ రుణం పోవాలి అంటే పుత్రుడు కావాలి. కనుక పుత్రుడు కావాలంటే ఏం చేయాలి? కళ్యాణం ముందు వివాహం చేసుకోవాలి కదా. పుత్రుడు కావాలంటే వివాహం చేసుకోవాలి. జాయా మే స్యాత్. ఇప్పుడు నాకు ఈ 3 రుణాలు పోవాలి అంటే, దేవరుణం అంటే ఏదో పూజ చేస్తాను, పితృరుణం అంటే నాకు పుత్రుడు కావాలి, ఋషి రుణం అంటే ఏదో అధ్యయనం చేస్తాను. కానీ ఇక్కడ పితృరుణం పోవాలి అంటే నాకు అబ్బాయి కావాలి కదా. అబ్బాయి కావాలంటే ఏం చేయాలి? వివాహం చేసుకోవాలి. కనుక నాకు భార్య దొరికితే బాగుండు అని చూస్తుంటాడు అటు ఇటు. జాయామే స్యాత్, నాకు భార్య కావాలి అంటాడు. భార్య దొరకకపోతే ఇంకా దొరకలేదే అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. సరే, భార్య వచ్చిన తర్వాత ఏమవుతుంది? భార్య వచ్చిన తర్వాత ఆ భార్య ద్వారా యజ్ఞయాగాది కర్మలు చేయడానికి అర్హుడవుతాడు. దేవరుణం ఎలా పోతుంది? లేకపోతే భార్య లేకుండా ఎటువంటి యజ్ఞయాగాదులు చేసే అర్హత రాదు మనిషికి. కనుక యజ్ఞయాగాదులు చెయ్యాలి అంటే భార్య ఉండాలి. కనుక పితృరుణం పోవాలి అంటే పుత్రుడు కావాలి. కనుక వివాహం చేసుకుంటాడు భార్యని. సరే, భార్యని పోషించాలి, పిల్లవాడిని పోషించాలి అంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. అందుకని ఏం చేస్తాడంటే కర్మలు చేస్తూ ఉంటాడు, ఉద్యోగం అంటారు. కనుక ఈ విధంగా మనిషి భౌతిక ప్రపంచం వైపు లాగబడ్డాడు. ఎట్లా? 3 రుణాలు పోతే కానీ మోక్షం రాదు. మోక్షం రావాలి అంటే, ఆ రుణాలు పోవాలంటే వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకుంటే పోషించాలి అంటే నేనేం చేయాలి? కర్మకాండ చేస్తూ ఉండాలి, ఉద్యోగం చేయాలి, బాధ్యతలు ఎక్కువైపోతాయి. ఇంకా సన్యాసం ఏం తీసుకుంటాడు? అందుకని సన్యాసం తీసుకోలేని వాళ్ళు, సన్యాసం తీసుకునే అంత శక్తి, ధైర్యము, ధీశాలు కాని వాళ్ళు ఏం చేయాలి? కనీసం నేను మోక్షం పొందాలి అని చెప్పి ఈ 3 రుణాలు పోవాలి. కనుక 3 రుణాలు పోవాలంటే వివాహం చేసుకోవాలి. కనుక వివాహం చేసుకుంటే ఈ ప్రాపంచిక విషయాలన్నీ చూడాలి. కనుక నాయనా నువ్వు కర్మలు చేస్తూనే ఉండు అని చెప్పింది శాస్త్రం. కర్మలు చేస్తూనే ఉండు, నీకు ఒక రోజుకి మోక్షం వస్తుంది. సన్యాసాశ్రమం తీసుకోలేని వాళ్ళకి, ఉత్తమ అధికారులు కాని వాళ్ళకి గృహస్థాశ్రమం పర్వాలేదు, మోక్షమే కదా నీకు కావాల్సింది. సన్యాసాశ్రమంలో ఉండు, లేకపోతే గృహస్థాశ్రమంలో ఉండు, ఎట్లా ఉన్నా సరే అందరూ మోక్షాన్ని పొందాల్సిందే. కనుక వాళ్ళకి చెప్తున్నారు ఇక్కడ కర్మలు ఎలా చేయాలి. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉంటే కర్మలు ఎలా చేయాలి, ఎలా చేస్తే మోక్షం వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడింది. ఎలా చేస్తే మోక్షం వస్తుంది, ఎలా చేయకపోతే మోక్షం రాదు. కేవల కర్మ చేస్తే మోక్షం రాదు. కేవల కర్మ చేస్తే, ఇప్పుడు గాయత్రి ఉందనుకోండి, గాయత్రి సంధ్యావందనం మాత్రం చేసి అది కేవల కర్మ. సంధ్యావందనంతో పాటు గాయత్రి ఉపాసన చెయ్యాలి. గాయత్రి ఉపాసన చేయకపోతే ఏమవుతుంది? ఉపాసన లేకుండా కర్మ మాత్రం చేస్తే కేవల కర్మ అంటారు. కేవల కర్మ చేస్తే సకామ కర్మ అంటారు దాన్ని. దానివల్ల మనిషికి చిత్తశుద్ధి రాదు, దానివల్ల మనిషికి మోక్షము రాదు. మరేం చేయాలి అంటే ఒక స్వర్గం మాత్రం వస్తుంది. యజ్ఞ యాగాదులు చేస్తే, కేవల కర్మ చేస్తే మనిషి స్వర్గం మాత్రం లభిస్తుంది. మళ్ళీ స్వర్గం పుణ్యం అయిపోగానే మళ్ళీ పతనం అయిపోతాడు, మళ్ళీ పుడతాడు మనిషి. కనుక శాస్త్రం చెప్తోంది,
ఉపాసన సహితమైనటువంటి కర్మ చేయాలి. కేవలం ఉపాసన చేస్తే, కర్మలు మాత్రం చేస్తే అది దోషం. లేదండి నేను కర్మలన్నీ చేయలండి, యజ్ఞాలు వద్దు, యాగాలు వద్దు, పూజలు వద్దు, పునస్కారాలు వద్దు, నాకు ధ్యానంలో కూర్చుంటానండి అన్నాడు. ధ్యానం స్ట్రైట్గా ఉపాసన, అది దోషమే. ఉపనిషత్ మంత్రం చెప్తోంది, 9వ మంత్రం, ఎవరైతే కేవల కర్మలు చేస్తారో, ధ్యానం లేకుండా, ఉపాసన లేకుండా, వాళ్ళు ప్రాపంచిక భౌతిక ఫలాల కోసం మాత్రమే చేస్తున్నారు. ఉదాహరణకి సంధ్యావందనం, గాయత్రి ఉపాసన చెప్పాను. ఇంకొక ఉదాహరణ ఏమిటంటే విష్ణు సహస్రనామం అది పారాయణం అంతా అయిన తర్వాత అక్కడ చివర్లో చెప్తారు క్షీరోధన్వ ప్రదేశేర్, అది ఉంది ధ్యానం, అది ఉపాసన. పూజ అయిన తర్వాత, కర్మలన్నీ అయిన తర్వాత ఏ చేసినా సరే కూర్చొని ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేస్తేనే ఇది సహాయపడుతుందన్నమాట, ఆ కర్మకి పరిపూర్ణతనిస్తుంది. అలా చేయకపోతే ఏమవుతుందట, వాళ్ళు అంధం తమః ప్రవిశంతి, వాళ్ళు చీకటి లోకాలకు వెళ్ళిపోతారు అని అర్థం. వెళ్ళిపోతారు కాదు, పడిపోతారు అన్నాడు. ప్రవిశంతి అంటే పడిపోతారు. ఎక్కడ? చీకటి లోకాల్లో. ఎవరైతే కేవల కర్మ చేస్తారో వారు అంధం తమః ప్రవిశంతి. ఎవరు అవిద్యాం ఉపాసతే అన్నారు. అవిద్యాం అంటే ఇక్కడ కేవల కర్మ, కేవల కర్మ అన్నారు. సంకల్పం చెప్పుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి, అది కావాలని చెప్పుకున్న తర్వాత ఇంకా ధ్యానం కానీ మరేం చేయకపోతే అది కేవల కర్మ అవుతుంది. వాళ్ళు ఆధ్యాత్మికంగా పతనం అవుతారు, వాళ్ళకు మోక్షం రాదు అని అర్థం. రెండవది, ఈ యజ్ఞయాగాదులు కర్మలు ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు ఉపాసన చేశాడు అనుకోండి స్ట్రైట్గా, అందరూ నాకు మెడిటేషన్ చెప్పండి అంటారు, మెడిటేషన్ నేర్చుకుంటానంటాడు. మెడిటేషన్ చెయ్యాలి అంటే మనస్సులో మలినం ఉన్నంతసేపు మెడిటేషన్ చేయడానికి అర్హత లేదు మనిషి. ఏకాగ్రత రావాలి అంటే మనసులో ఉన్న మలినం పోవాలి, చిత్త శుద్ధి రావాలి అంటే కర్మ చెయ్యాలి. కర్మ చెయ్యకుండా చిత్తశుద్ధి పొందకుండా నువ్వు ధ్యానం చేస్తే ధ్యాన ఫలం రాదు. కర్మ మాత్రం చేస్తే చిత్తశుద్ధి పొందిన తర్వాత ధ్యానం చేయకపోతే, ఉపాసన చేయకపోతే ఏకాగ్రత రాదు. చూశారా? కనుక మనలో ఉన్న తమోగుణం, శారీరక తమోగుణం పోవాలంటే యజ్ఞేన దానేన తపసా అన్నారు. యజ్ఞం, దానం, తపస్సు చేయాలి, తపస్సు ఉండాలి. ప్రతిరోజు కాయిక శ్రమ ఉండాలి. అందుకే గుళ్ళకి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, చన్నీళ్ళ స్నానం చేయడం, ఇవన్నీ తపస్సు అంటారు. శరీరాన్ని కృషింప చేసుకోకుండా ఉండేంత తపస్సు. ఉపవాసాలు, వ్రతాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? అందుకే ప్రతిరోజు చాలా పండగలు వచ్చేది మనకు. అందుకే అరిసెలు చేసుకొని, బొబ్బట్లు చేసుకొని తినటం కోసం కాదు నాయన. పండగలు వచ్చేది దేనికోసం? పండగ రోజు ఏం చేస్తాం? ఫస్ట్ పెందరాడి లేచి స్నానం చేయరా, ఈరోజు వినాయక చవితి అంటుంది అమ్మ కదా. రోజైతే లేటుగా చేస్తాం. అమ్మ మొన్ననేగమ్మ పండగ అయింది, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, సంక్రాంతి, దీపావళి, ఎన్ని పండగలు? 1, 2 ఎన్ని పండగలు? ఆ రోజు ఏం చేస్తామంటే లేచి శీఘ్రంగా స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి ఇంటికి వచ్చి పూజ చేసి మళ్ళీ ఆ రోజంతా నియమ నిష్టలతో ఉండి, దానివల్ల ఏమవుతుందంటే శారీరకమైనటువంటి సోమరితనం పోతుంది మనకు. చూసారా? చురుకుగా ఉంటాం. పండగ రోజు అందరం చురుకుగానే ఉంటాం అనుకుంటాను కదా సహజంగా. ఇప్పటి వాళ్ళ సంగతి చెప్పకండి. ఇప్పుడు యంగ్ జనరేషన్స్ చాలా కష్టం, ఇవన్నీ వాళ్ళకి తెలియదు అసలు చెప్పినా కూడా. ఉదయాన్నే 4 గంటలకు లేవడం మన ఆచారం, కనీసం 5, కనీసం 6 పోని. సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి దీపారాధన చేసి పూజ చేసుకొని అలా చేసేటప్పుడు శరీరం ఎంత ఉంది, ఆ సోమరితనం పోయింది శరీరంలో. ఆ సోమరితనం ఏం పోకపోతే శుద్ధి ఎలా వస్తుంది? కాయిక శుద్ధి, వాచిక శుద్ధి, మానసిక శుద్ధి రాదే.
అందుకని ఇన్ని వ్రతాలు, ఇన్ని నోములు, ఇన్ని పూజలు పెట్టారు. ఈ కర్మలన్నీ చేయకుండా నేను ధ్యానంలో కూర్చుంటాను అన్నాడు అనుకోండి, శరీరంలో సోమర్తనం పోకుండా నీ మనస్సుని నువ్వు స్వాధీనం చేసుకోలేవు ధ్యానంలో. అందుకని శరీరంలో సోమర్తనం పోవాలంటే కర్మలు చేయాలి. యజ్ఞ యాగాది కర్మల్లే, కనీసం పూజ. తీర్థయాత్రలకు వెళ్ళడం కూడా దానికోసమే పెట్టింది మన వాళ్ళు. ఆ రామేశ్వరానికి పోయి చూడండి, అక్కడ ఎన్నిసార్లు స్నానం చేయాలి, ఎన్ని బావులు ఉన్నాయి అక్కడ? 21. అన్నిట్లో స్నానం చేసి వచ్చేటప్పటికి వీడి దగ్గర నిద్ర వదిలిపోతుంది. వాళ్ళందరూ పైత్యం అనుకుంటారు మనకి ఇవన్నీ చెప్తూ ఉంటే. సంక్రాంతి వస్తే వాకిట్లో ముగ్గు వేసేవాళ్ళు, నిద్ర మటుమాయమైపోయేది, సోమరతనం పోయేది. ఆ చలికాలంలో మార్గశిర మాసంలో స్నానం చేసి కాలువకి వెళ్ళి స్నానం చేసి గుడికి వెళ్తే ఏ వ్యక్తులు సోమరతనం చూశారండి ఎప్పుడన్నా మీరు? ఇప్పుడు కనపడేదే అది. కూర్చుంటే లేవలేడు, అన్ని ప్రాబ్లమ్సే, ఒంటి నిండా ప్రాబ్లమ్సే. ఆ రోజుల్లో హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు, అన్ని నిష్టలు ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడేమిటి, మాస్టర్ చెకప్ పోతే ఏదో ఒక కంప్లైంట్, 1, 2, 3, ఎన్ని కంప్లైంట్లు? ఎందుకు వస్తున్నాయి కంప్లైంట్లు అంటే ఒక్కటే, సోమరితనం. కూర్చున్న చోటు నుంచి లేవకుండా 750 స్క్వేర్ ఫీట్ హౌస్, అక్కడే డైనింగ్ టేబుల్, అక్కడే టీవీ, అక్కడే అన్ని బాత్రూములు, అన్నీ అక్కడే, ఇంట్లో వాకింగ్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, ఏమి లేదు, కదలడు కూర్చున్న చోటు నుంచి. ఆ క్రికెట్ మ్యాచ్ మీద మ్యాచ్ వస్తూనే ఉంటుంది. ఆఫీసుకు పోతే కూర్చుంటాడు, ఇంట్లో కూర్చుంటాడు. ఏమన్నా పెరటి వర్క్ ఉంటుందా, పెరటి తోట వర్క్ ఏదైనా చేద్దామంటే అది లేదు. చెట్టు చేమ ఉంటే కదా చేయడానికి. ఎంత మారిపోయింది లైఫ్ స్టైల్ అన్నాడు. కనుక కర్మ చెయ్యాలి, చేస్తేనే చిత్తశుద్ధి, చిత్తశుద్ధి వస్తేనే ధ్యానం. ధ్యానం చెయ్యకూడదు లేకపోతే, అవన్నీ చెయ్యకుండా కేవల కర్మ చేస్తే ఏమవుతుంది, ధ్యానం లేకుండా వాళ్ళకి మోక్షం రాదు అన్నారు. ఉపాసన లేకపోతే మోక్షం రాదు. తర్వాత తతః భూయ ఇవతే తమః యవు విద్యాయాగం రతాః. విద్యాయాగం రతాః అంటే ఎవరైతే ఉపాసన మాత్రమే చేస్తారో అన్నారు. కొంతమందికి ఏమిటంటే కర్మలు చేయడమే ఇష్టం, వాళ్ళకి ఎప్పుడు విక్షేపమే ఎక్కువ, వాళ్ళకి మైండ్ చాలా రెస్ట్లెస్గా ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఆ గుడికి ఈ గుడికి, ఆ పూజ ఈ పూజ, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కానీ కాసేపు కూర్చొని ధ్యానం చేయరా అంటే ఆహా నా వల్ల కాదంటాడు. ఒక్కచోట కూర్చొని 10 నిమిషాలు కూర్చొని, అందుకని గుడి అంతా ప్రదర్శనం అయిన తర్వాత మన వాళ్ళు ఏం చెప్తారు చూసారా, ఏం చెప్తారు, కాసేపు కూర్చోరా అంటారు. కూర్చొని వెళితేనే పుణ్యం వస్తుంది, లేకపోతే రాదనేటప్పటికి మన వాళ్ళు ఏంటి అలా కూర్చొని ఇట్లా లేచి వచ్చేస్తారు. ఆ సెంటిమెంట్ ఒకటి మిగిలింది. ఇప్పుడు మనకు తెలియకుండానే ఇవన్నీ పెట్టారంటే ఎంత అద్భుతం చూడండి. గుడికి వెళ్ళి అంత తిరిగేదంతా కర్మ, అది కర్మతో సమానం. అది అయిన తర్వాత ఒకచోట కూర్చోవడం ఉపాసనతో సమానం. కూర్చోరంటే ఏం చేస్తాడు, కొబ్బరికాయ కాస్త పగలు కొట్టుకుని తిని లేచి వస్తాడు. కూర్చోరంటే అర్థం ఏమిటి, నువ్వు ఆ గర్భగుడిలో చూసినటువంటి ఆ దేవుణ్ణి ఏం చేయాలి, ధ్యానించాలి. ఎవరు చేస్తున్నారండి, అలా చెయ్యాలి. అందుకని అలా చేయకపోతే ఏమవుతుంది, ఆ ఉపాసన చేయకపోతే వాళ్ళకి మోక్షం రాదు. ఉపాసన మాత్రమే చేస్తూ ఉంటే గుడిలోకి వెళ్ళాడు, వాడు లోపలికి వెళ్ళాడు, ప్రదక్షిణం చేయడు, ప్రసాదం తీసుకోడు. నాకు ఇష్టం లేదు ఆ గుంపులోకి పోవడం. ఏం చేస్తావారంటే నేను కూర్చొని ధ్యానం చేసుకుంటా అన్నాడు. శాస్త్రం చెప్తోంది వాడు పోయిన దానికంటే అధోగతికి పోతాడట వీడు. ధ్యానం మాత్రమే చేసేవాడు, ఎందుకంటే కామ్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఏ పని చేయక్కర్లేదు, సహస్రనామాలు చదవక్కర్లేదు, ఉపవాసాలు చేయక్కర్లేదు, ప్రదర్శనాలు చేయక్కర్లేదు, పూజ చేయక్కర్లేదు, ఏమి చెయ్యక్కర్లేదురా అంటే వాడికి ఆనందం. అట్లా చెప్పండి ఏదైనా ఉంటే. ఏమి చెయ్యకుండా ఉండేది ఏమిటి తెలుసా, ధ్యానం ఒకటే. అక్కడ ఏమి చెయ్యక్కర్లేదు ధ్యానంలో. అందుకని ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళు ఎక్కువైపోయినారు జనం, చూసారా. ఈ ధ్యానం చేసేది అసలు ఇది తప్పు, చాలా తప్పు ఇది. ధ్యానం క్లాస్ ఎవరు చెప్పారు ధ్యానం చేయమని నీకు? చేసేది ఏమైనా శాస్త్రపరమైన ధ్యానం చేస్తాడంటే అది కాదు, వెట్ట వెళ్ళి ధ్యానమా, ఏదో ధ్యానం చేస్తాడు, శూన్య ధ్యానం చేస్తున్నాడు. అన్ని శాస్త్రవిహిత కర్మలు చేయడం లేదు, శాస్త్రపరమైన ధ్యానము చేయడం లేదు. అది మనకు శాస్త్రం వద్దండి, మరి ఏం కావాలరా అంటే నాకేమొద్దు, నా పాటికి నేను, దేవుడు వద్దు,
దేవుడి గురించి ధ్యానం వద్దు. ఆయన ఎందుకు మధ్యలో? నాకు హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలి, బ్లడ్ ప్రెషర్ రాకుండా ఉండాలి, తలనొప్పి రాకుండా ఉండాలి, మైగ్రేన్ హెడేక్ పోవాలి. ధ్యానం చేసే వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయండి. నేను ఏ దేవుణ్ణి ఆశించి ధ్యానం చేస్తున్నావు అని అడిగితే, దేవుడా ఆయన ఎవరు అంటాడు. అలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత ధ్యానాలు. సగుణ ఈశ్వర ఏకరూప ఉపాసన, ఈ పదం చెప్పండి ధ్యానం క్లాసుల్లో ఎవరికన్నా ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళందరూ. ఎన్ని ధ్యాన సంఘాలు, ఒకటా రెండా? సగుణ ఈశ్వర ఏకరూప ఉపాసన అంటే ఏమిటని అడగండి వాళ్ళని. సగుణమా, ఏకమా, రూపమా మాకేం తెలియదు అంటారు. అది శాస్త్ర పద్ధతిలో చేసే ధ్యానం. కనుక ఇప్పుడు ధ్యానాలు చేసేవాళ్ళందరూ కూడా అశాస్త్రీయ ధ్యానాలు చేసేవాళ్ళు, అశాస్త్రీయ కర్మలు చేసేవాళ్ళే. ఏం సుఖం శాంతి వస్తుంది చెప్పండి? అశాంతి పెరుగుతుంది మనిషికి. ఎప్పుడైతే నేను శాస్త్రాన్ని దాటి విడిగా వెళతానో, శాస్త్రానికి విరుద్ధమైనటువంటి పనులు చేయడం మొదలు పెడతానో, ఇప్పుడు పూజలు వద్దు, పునస్కారాలు వద్దు. గుళ్ళల్లో కూడా ఏ గుడి ఇష్టం రా అంటే ఎక్కడైతే గణగణ ఉండదో, ఎక్కడైతే అష్టోత్తర శతనామావళి పూజ అభిషేకాలు ఉండవో, ఎక్కడైతే వేద మంత్రాలు ఉండవో అటువంటి పూజ నాకు కావాలండి. కొబ్బరికాయ కొట్టే పని ఉండకూడదు, అది కొనే పని ఉండకూడదు. అట్లాంటి గుడి కావాలి వాడికి. ఆగమ శాస్త్రంతో కట్టినటువంటి పూజలు పునస్కారాలు దేవుళ్ళు అక్కర్లేదు వాడికి. ఇప్పుడు ఏమీ లేకుండా నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటే నా కోరికలన్నీ తీర్చేవాడు కావాలి నాకు. ఇప్పుడు ఆ గుడి ఎక్కడన్నా ఉంటే చెప్పండి, నాకు పోతానంటాడు. అందుకని జనాలు ఆ గుళ్ళకి ఎక్కువ అవుతున్నారు. ఆగమ శాస్త్ర ప్రకారంగా శాస్త్రబద్ధమైనటువంటి గుడి పద్ధతి, గర్భగుడి, ధ్వజస్తంభం ఉన్న గుళ్ళల్లో జనాలు లేరు. ఇప్పుడు జనాలు లేరు, పూజలు చేసేవాళ్ళు లేరు, నైవేద్యాలు లేవు. ఎందుకంటే సోమరితనం పెరిగిపోయింది. అక్కడికి పోతే కొబ్బరికాయ కొట్టమంటాడు, ఆ దీపం వెలిగించమంటారు, నవగ్రహాల చుట్టూ తిరగాలంటారు. అందుకని జనాలు ఎంత తేలిగ్గా ఉండే మార్గం కోసం ఎతుకుతున్నారే కానీ మనం ఏం కోల్పోతున్నాము ఇట్లా పోతే అనే విషయం తెలియడంలో వాళ్ళకి. అలా పూజలు చేసుకుంటూ పోయినారనుకోండి, కొంతకాలానికి ఏమైపోతారు వాళ్ళు? మోక్షానికి అనర్హులైపోతారు. అది నేను చెప్పలేదండి, మంత్రంలో చెప్పబడింది. అంధంతమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే. అవిద్య మాత్రమే తీసుకుంటారు. ఉపాసన అంటే ఏంటి? అవిద్య అంటే కర్మ మాత్రమే, కేవల కర్మ మాత్రమే, ధ్యానం లేకుండా. గాయత్రి జపం చేసి వెళ్ళిపోతాడు, అంతేగాని గాయత్రి ఉపాసన చెయ్యడు. కూర్చొని ఉపాసన చెయ్యాలి సంధ్యావందనం అయిన తర్వాత. క్షీరోధర్మ ప్రదేశాన్ని కూర్చొని ఆ ధ్యానం చేయాలి. శివ మానస పూజ చేయాలి, దేవి మానస పూజ చేయాలి, ధ్యానం చేయాలి. లేకపోతే వీడు మానస పూజ మాత్రమే తీసుకొని కర్మలు చేయకపోతే ఇంకా అధోలోకాలకు పోతారంటే ఇంక ఈ జన్మకు వాడికి మోక్షం రాదు అని అర్థం. సరే ఇప్పుడు ఏం చేయమంటారండి అన్నాడు. నేను చెప్పినట్టు చెయ్యి. నెక్స్ట్ మంత్రం చెప్తోంది, 10వ మంత్రం. అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచక్షిరే. ఈ 9, 10, 11 మంత్రాలు కర్మ ఉపాసన సముచ్చయ స్తుతి చేస్తున్నాయి. కేవల కర్మ కూడా నిందించబడింది, కేవల ఉపాసన కూడా నిందించబడింది. కనుక ఏమి చెయ్యాలని చెప్తోంది శాస్త్రం అంటే కర్మ ఉపాసన సముచ్చయం అన్నారు. సముచ్చయం అంటే కలిపి చెయ్యాలి అన్నారు. వైదిక కర్మలు, వైదిక పూజలు, వైదిక మంత్రాలు ఎప్పుడూ కర్మ ఉపాసనలతోనే కూడి ఉంటాయి. కర్మ అంగం అన్నారు. ఈ అంగం దానికి సహాయపడుతుంది. కర్మ ఉపాసనకు సహాయపడుతుంది, ఉపాసన కర్మకు సహాయపడుతుంది. రెండు ఒకదానికొకటి సహాయపడి ఈ వ్యక్తికి ఏం కలుగుతుంది? కర్మలు చేయడం వల్ల వైరాగ్యం కలిగి, చిత్తశుద్ధి కలిగి, చిత్త ఏకాగ్రత కలిగి నాకు మోక్షం దొరికితే బాగుండు అని కోరిక కలుగుతుంది. కర్మలు చేయలేదు, ఉపాసన చేయలేదు అనుకోండి, వాడికి మోక్షం పొందాలనే కోరిక కలిగి ఆస్కారమే లేదు. అందుకని ఇప్పుడు మనం మోక్షాన్ని గురించి, సెల్ఫ్ రియలైజేషన్ గురించి మాట్లాడితే వినేవాళ్ళు లేరు, చెప్పినా అర్థమయ్యేది వాళ్ళు లేరు. అక్కడ ఎవరైనా చెప్తున్నా కూడా అలా చూసుకుని ఇట్లా వెళ్ళిపోతాడు.
ఇట్లా ఎందుకు వెళుతున్నాడంటే వాడి మనస్సు ఎదగలేదు, ఇది వినాలని వాడికి కోరిక కలగలేదు. ఏమిటో చెప్తున్నారు విందామే అని కూడా మనసుకు కలగదు. ఎందుకంటే అటువంటి సంస్కారాన్ని రావడానికి తగినటువంటి కర్మలు కానీ ఉపాసన కానీ వాడు చేయలేదు, ఏ జన్మలోనూ చేయలేదు, ఇప్పుడు చేయడం లేదు. అందుకని మనుషుల యొక్క మేధశక్తి తగ్గిపోతున్నది. రాను రాను వేదాంతం మీద ఆధ్యాత్మిక విద్య మీద కూడా మనుషులకి ఆధ్యాత్మిక విద్య కూడా లైట్గా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉండాలి లైట్గా అంటే, ఇవన్నీ చెప్పకండి, ఈ మంత్రాలు ఇవన్నీ కష్టం, ఇన్ని రోజులు కాదు, 2 minutesలో మాకు ఏదైనా మోక్షం వచ్చేటుంటే చెప్పండి అంటాడు. లిబరేషన్ కావాలి. ఏమిటి 2 నిమిషాల్లో లిబరేషన్, 2 నిమిషాల లిబరేషన్. అక్కడ స్విచ్లో చేయి పెడితే లిబరేషన్ వస్తుంది పైకి, వచ్చే 2 నిమిషాల్లో వచ్చే లిబరేషన్ అదే. ఆ ప్లగ్లో కనుక పోయి చేయి పెడితే 2 నిమిషాల్లో లిబరేషన్ వస్తుందన్న. ఏంటి లిబరేషన్ అంటే? లిబరేషన్ అంటే ఏమిటో తెలియదు, మోక్షం అంటే ఏమిటో తెలియదు, అది ఎలా చదివితే వస్తుందో తెలియదు, గురువు దగ్గరికి వెళ్ళాలని తెలియదు, గురువుకి గౌరవం ఇవ్వాలని తెలియదు, ఆ శాస్త్రం చెప్పే గురువు ఒకడు ఉంటాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేటువంటి తెలియదు. వాళ్ళు వైదిక ధర్మానికి దూరంగా వెళ్ళిపోతారండి. వాళ్ళు వైదిక ధర్మానికి, సనాతన ధర్మానికి దూరం అయిపోయి అసలు శాస్త్రీయమైనటువంటి భక్తి ఏమిటి, శాస్త్రీయమైనటువంటి పూజ ఏమిటి, శాస్త్రీయమైనటువంటి ధ్యానం ఏమిటనే దాన్ని అర్థం చేసుకోలేనంత స్థితికి వాళ్ళ మనసు దిగజారి 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 బలహీనమైన మనసు ఏర్పడుతుంది వాళ్ళకి. ఆ బలహీనమైనటువంటి మనస్సు ఉన్న వాళ్ళకి వేదాంతం వంటబట్టదు. వేదాంతం వంటబట్టని వాళ్ళకి మోక్షం ఎలా వస్తుంది? కనుక ఈ రోజుల్లో వేదాంతం వినేవాళ్ళు చాలా అరుదండి, విన్నా కూడా అర్థం కాని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి. ఎందుకనంటే అందరూ గనక అశాస్త్రీయంగానే జీవిస్తున్నారు కనుక అన్నారు. ఎందుకండి అంత గట్టిగా చెప్తున్నారు స్వామిని అంటే? అవును, మరి ఏం చెప్పమంటావు? ఎప్పుడైతే నువ్వు సుఖ జీవితానికి అలవాటు పడ్డావో, నియమ నిష్టలంటే నువ్వు ఎప్పుడైతే జుగుప్స చూపించావో, విరక్తి చూపించావో, నాకు నియమాలు నిష్టం లేదండి, నేను ఎందుకు ఫాలో అవ్వాలి, నాకు అనిపించినట్టుగా నేను ఉంటాను, నాకు ఇష్టమైనప్పుడు స్నానం చేస్తాను, నాకు ఇష్టమైనవి తింటాను, నాకు ఇష్టమైన చోటుకు పోతాను. శాస్త్రం చెప్తుంది నీకు ఇష్టమైన చోటుకు పోకూడదు, నీకు ఇష్టమైనప్పుడు నిద్ర లేవకూడదు, నీకు ఇష్టమైనప్పుడు స్నానం చేయకూడదు, నేను చెప్పినప్పుడే చెయ్యాలి, నేను చెప్పినవే తినాలి, నేను చెప్పినట్లే నువ్వు మాట్లాడాలంటే ఎవరు ఈ శాస్త్రం నాకెందుకు అంటాడు వీడు, ఆధునిక మానవుడు. ఈ శాస్త్రం ఎవరు నాకు చెప్పడానికి? ఈ నియమాలు ఎందుకు నాకు? ఈ పూజలు ఏమిటి, ఈ వ్రతాలు ఏమిటి, ఏం పూజ చేయాలని లెక్క అక్కడ రాస్తుందా ఏమిటి అని అడుగుతాడు. అందుకని నియమనిష్టలు అక్కర్లేదనుకున్నవాడు శారీరకమైన శరీరానికి బానిసైపోయి, మానసికంగా బానిసైపోయి, మానసిక ఒత్తిడి ఏర్పడి, స్ట్రెస్ వచ్చి, సప్రెషన్ డిప్రెషన్ అన్నిటికీ లోనైపోయి, మానసిక వ్యాధుల ద్వారా శరీరం వ్యాధులు పొంది, మందులు వ్యాధి, ఇదే వాడి జీవితం. ఇవి ఎరగరండి మన వాళ్ళు ఎప్పుడు. మన పూర్వీకులు ఎవరు ఇటువంటివి తెలియదు వాళ్ళకి. మాస్టర్ చెకప్లు అంటే తెలియదు, శరీరంలో ఒక వ్యాధి అనేది తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ప్రతి క్షణము చింత, ఏమొస్తుందో, ఎప్పుడేమొస్తుందో. ఎందుకు వస్తున్నాయంటే ఈ కలతలన్నీ. మనిషి అవైదికుడైపోయినాడు. అవైదికుడు అంటే ఏమిటి? వేదాన్ని దూషించి, వేదం చెప్పినటువంటి నియమనిష్టలని నిందించి తాను ఏదో ఉద్ధరిస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ తాను ఎంత నష్టపోతున్నాను అని తనకు తెలియదు. పేరు కోసం ఉన్న పండగలున్నా కూడా, ఉత్సవాలున్నా కూడా దాన్ని కూడా మన యొక్క స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నామే, కానీ నేను ఎదుగుతున్నానా లేదా, ఎట్లా మానసికంగా పరిపక్వత వచ్చిందా లేదా, నాలో అహంకారం పోయిందా లేదా, నాలో నేను ఒక మంచి మనిషిగా బతుకుతున్నానా లేదా, స్వార్థపరుణ్ణి కాకుండా అవతల వాళ్ళకి అన్యాయం చేయకుండా బతుకుతున్నానా లేదా అని ఆలోచించుకునే స్థితిలో లేడు మనిషి. అలా లేనప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి దుర్మార్గాలన్నీ జరుగుతూ ఉంటాయి సమాజంలో. స్వార్థపరులు ఎక్కువ అవుతారు, శరీర ధ్యాస పెరుగుతుంది. స్వార్థం పెరగడం వల్ల, ధనకాంక్ష పెరగడం వల్ల ఆ ధనం కోసం అవతల వాళ్ళని ఏం చేసినైనా సరే తాను ధనం సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు.
సమాజానికి హాని చేస్తాడు. అది చివరికి జరిగేది. సమాజానికి హాని చేస్తాడు. ఎప్పుడైతే సుఖం కోసం పాకులాడుతాడో నియమనిష్టం లేకుండా, ఆ సుఖం కోసం ధనం కావాలి, ధనం కోసం పరులను కూడా హింసించి తన సుఖం కోసమే చూసుకుంటాడు. కనుక ఏం చేయాలి? సముచ్చయం, కర్మ ఉపాసన సముచ్చయం చెయ్యాలని చెప్పి మంత్రం చెప్తోంది. తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.